హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మహీంద్రా కేయూవి 100 ఈ కారు చాలా బాగుంటుంది. మార్కెట్లకు మనం కొంత ఎక్కువ అడ్వర్టైజ్ చేసినాం. ఇందులో ఏంటంటే 6 కూర్చోవచ్చు. ఇంజన్ అంటవా అన్ని కార్లకు ఒకేలాగా ఉంటుంది. ఇంజన్ ఆయిల్ పోస్తారు, వెనక డీజిల్ పోస్తారు, కూలెంట్ పోస్తారు, బండిని కూల్ చేస్తుంది. రాత్రిపూట పోతే లైట్లు వస్తాయి, పొద్దాక పోతే మనం ఈ అద్దాలు ఇట్లా చూసుకుంటూ పోతాం. ఏసీ వేసుకుంటే ఏసీ, నాన్ ఏసీ వేసుకుంటే నాన్ ఏసీ, తాళ చేతం స్టార్ట్ చేస్తాం. బ్యాటరీ ఉంటుంది, కరెంట్ వైర్లు ఉంటాయి, సైడ్ మిర్రర్ ఉంటుంది చూడటానికి, వెనక సామాను పెట్టడం జాగా ఉంటుంది. వెనుకో ముగ్గురు, ముందర ముగ్గురు, 6 ఈ కార్లో కూర్చోవచ్చు. కార్ అంటే ఇది మహీంద్రా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టోటల్ ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్కు 200 కిలోమీటర్లు ఉన్న జహీరాబాద్లో మాత్రమే మహీంద్రా కార్లు తయారవుతాయి. ఇంకెక్కడ తయారు కావండి. ఎవడన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి డబ్బు కట్టి మళ్ళీ సముద్రం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిందే. మళ్ళా ఎయిర్ బ్యాగులు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి మ్యాండేటరీ చేసింది. ఇంట్లో ఎయిర్ బ్యాగులు ఖచ్చితంగా ఉంటాయి, 16 మోడల్ కాబట్టి. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్, ఆడియో కంట్రోల్, వెనక సెన్సార్ ఉంటుంది. 6 కూర్చోవచ్చు ఆర్టీఓ ఆఫీస్ అప్రూవల్తోని, ఆర్టీఓస్ పర్మిషన్తోని. బండి అంటే దాని పర్ఫార్మెన్స్ అంటే ఏందనేది మనం జస్ట్ చూసుకొని బండి కొనుక్కోవాలి. డీజిల్ పోతే ఎంత? డీజిల్ అంటే ఇవాళ కూడా ₹2 పెరిగింది. స్పిరిట్ లెవెల్ తేలికపాటు అవుతున్నాయి. బండ్లు ఖరాబ్ కాకుండా ఉండేటటువంటి డీజిల్, బండి ఖరాబ్ కాకుండా ఉండేటటువంటి పెట్రోల్ కంపెనీ నుంచి ఫిల్టర్ అయ్యి మనకు అందజేస్తున్నాం. ప్రధానమంత్రి ఛాలెంజ్గా తీసుకొని దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయిండు. గౌరవనీయులు పెద్దలు ఎడమవైపు టైరు 80-90%, షాకర్లు, స్టీరింగ్ రాడ్లు, ఇంజిన్ కింద కూడా చాలా నెంబర్ 1 ఉంది. అయితే ప్రధానమంత్రి కాంగ్రెస్ వస్తే ఎట్లుండునో ఇంకా రోజు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో 2 చచ్చిపోయారు. చూడండి కుడివైపు టైరు, ఇది కూడా షాకర్స్, బ్రేక్ ఆయిల్ అవన్నీ కూడా. ఇక్కడ మతపరమైన సమస్యలు ఉండేయండి. పాకిస్తాన్లో లోకల్లో కూడా చంపుకుంటూ ఉంటారు, పొడుచుకుంటూ ఉంటారు. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ అనేది కాకపోతే సరిగ్గా పనిచేయడం కష్టం. అట్లా దేశానికి పొల్యూషన్ ఉండొద్దనే పెట్రోల్, డీజిల్, స్పిరిట్ లెవెల్స్ పెంచిండు. మైలేజ్ ఎక్కువ వచ్చేటట్టు చేసిండు మోదీ. కొన్ని సంస్కరణలు గొప్పగా చేసిండు ట్రాన్స్పోర్ట్ సంబంధించి. నితిన్ గడ్కరీ సారు ఇండియాలో ఎక్కడ రోడ్లు మనకు, మా తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న ఆంధ్రలో కానీ ఏ పక్కవైనా జిల్లా హెడ్ క్వార్టర్లో రోడ్లు అద్భుతంగా ఉన్నాయండి. మా తెలంగాణలో చుట్టూ ఎటు పోతే అటు ఎక్స్ప్రెస్ వేసే, ఓఆర్ఆర్ నుంచి ఎటు దిగిన అటు ఒక్క అద్దం కూడా చూసుకోండి. ఏ మండల కేంద్రమైనా, ఏ జిల్లా కేంద్రమైనా నెంబర్ 1 రోడ్లు ఉన్నాయి. అంటే నేల అటువంటిది, ఎర్ర నేల కాబట్టి ఊరికనే ఒకసారి రోడ్డు పోసినా, కాంట్రాక్టర్ తేలికపాటి సామాన్తో చేసినా కూడా రోడ్లు ఖరాబు కావు. ఈ 16 తర్వాత చూడండి ఈ బండిలో 6 కూర్చునేటానికి అవకాశం ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ నుంచి. ఆర్సీ కార్డులో 6 అని వస్తుంది. ఎందుకంటే ఎట్లుంటే 100 కార్లు ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండి ఒక కార్లో 10 మంది పోయేది, ఒక ట్రాక్టర్లలో పోయేది, బండ్లలో పోయేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరికి వానికి ఇండివిజువల్, ఎవరితో ఎవడు మాట్లాడుకోడు, పోకట రాకట అంతే తప్ప పరిచయాలు, నమస్తే పెట్టడాలు కూడా లేవు. సో ఈ బండిని మన ఢిల్లీ కార్స్ తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే చూడండి, ఏ పిల్లర్ యాక్సిడెంట్ కాకుండా చూడడం, రెండవది డీజిల్ మైలేజ్ వచ్చేటి, ఎయిర్ బ్యాగ్స్ ఉండేటి, మొట్టమొదటి ఓనర్ ఇచ్చేటి తెలంగాణ బండ్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేసి మేము అందజేస్తున్నాం. ఇవాళ కూడా మార్కెట్లో మేము వోక్స్ వ్యాగన్ పట్టుకొచ్చినాం. అసలు ఏమియో, వెంటో, పోలో ఇంజన్ ఒకటేనండి, డబ్బా పెద్దగా వస్తుంది, 1.6 ఇంజన్ గదే ఇంజను. ఏమియోలో కూడా క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి, గేరేషన్. నేను ఇంతవరకు చూంచలే, ఇవాళ రేపట్లో చూస్తాం. మళ్ళీ మీకు ఢిల్లీలో ఒకటి ఉంది ఏమియో, హైదరాబాద్లో 2 ఉన్నాయి. మీకు మంచి ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం కలర్, ఎక్కడ రంగు పడని ఏమియోలు ఉన్నాయి. మన దగ్గర కొన్నోళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి ఇమీడియట్గా. 2 days 3 days అండి. మనకు హైదరాబాద్లో ఒకటే ఏజెంటు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మొత్తం చూసుకుంటాడు. ఒక 2-3 ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు మొత్తం చూసుకుంటాడు తనే. సో తన ద్వారానే మనం ముందుకెళ్తాం. కుడివైపు చూసుకోండి, చైల్డ్ లాక్, లోపల కూర్చున్నలకు ఆ లాక్ అంటే ఓపెన్ కాదు. ఇది అంత అవసరం లేదు. అంటే కారు మనకు ఉన్నది ఆఫీస్కి, ఇంటికి అంతవరకే. ఎప్పుడన్నా చిన్న పురాణాలను తీసుకొని పోయినప్పుడు రోడ్డు మీద నో పార్కింగ్లో ఆగిన, హైవే జర్నీలో ఉన్న పిల్లలు వెనక సీట్లు కూర్చుంటే సటక్కన ఆ డోర్ తీస్తారు. పిల్లకులం, లంగకులం, పిల్లకులం, ముసలి కులం, ఎన్ని రకాలుగా అది ఎవరింట్లున్నా, భారత ప్రధానమంత్రి ఇంట్లున్నా, ఊళ్ళో గ్రామీణ పేదరికం, చిన్న గుడిసెలో ఉన్న, ఇటుక బట్టీలల్లో వలస వచ్చిన కూలీల ముసలోడైనా పిల్లలైనా ఒకే తీరు అల్లరి చేస్తారు. కాబట్టి కార్లో కూర్చున్నప్పుడు ఆ కొండి ఓపెన్ చేసేటప్పుడు చైల్డ్ లాక్ వేసుకుంటే కొద్దిగా సేఫ్టీ. ఆగి ఉంటే వెనక నుంచి 2 వీలర్ వచ్చిన అనుకో, టక్కన డోర్ ఇస్తే వాళ్ళు తాకుతుంది. అయితే ఆ చైల్డ్ లాక్ అనేది కొన్ని కార్లకే అప్పుడు వచ్చినాయి, అన్ని కార్లకు రాలేదు. KVU 100 K6+, ఇది చాలా బాగుంది బండి. వోక్స్ వ్యాగన్లో మట్టుకు మీరు ఇప్పుడు మనం ఇచ్చే ఎన్యూల ముందటి డోర్లో కూడా లాక్స్ ఉంటాయి, చైల్డ్ లాక్. అది ఎందుకంటే ఆడామొగ పోయినప్పుడు ఆ పక్క లాక్ వేస్తే ఆడోళ్ళు అత్యుత్సాహం చేయకుండా
పిల్లల కోసం కాదు అది, లేకుంటే పిల్లలను లగ్జరీ కాబట్టి స్కూల్లో పిల్లలు అంటే దించినప్పుడైనా బయటికి వెళ్ళి తీస్తే మాత్రమే అన్ని డోర్లకు వస్తాయి. డ్రైవర్ డోర్ తప్ప మిగతా 3 డోర్లకు చైల్డ్ లాక్స్ ఉంటాయి. వేటికి వోక్స్ వ్యాగన్లో. క్రూజ్ ఉంటుంది వోక్స్ వ్యాగన్లో. అంటే వోక్స్ వ్యాగన్ అంటే ఎట్లుంటుందంటే ఏమియో వెంటో పోలో ఒకే ఇంజన్. చూడండి వెనకాల కూడా ఛార్జింగ్ పోర్టల్, దీనికి తిరొక్క ఫీచర్ ఇచ్చారు. ఇది మన తెలంగాణలో తయారయ్యేది మ్యానుఫ్యాక్చరింగ్. పోయిన నెలల కియాలో కొన్ని వేల ఇంజన్లు అంటే కొన్ని ఇంజన్లు దొంగతనం చేసిరట. గట్లుంది అక్కడ ప్రభుత్వం తీరు. దాన్ని సిగ్గు లేకుండా బయటకు రానియలేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిరట. వాహనం అనేది నాకైతే నేను చాలా ప్రేమిస్తాను. అది కారు అవతలదైనా మనదైనా. వెనకాల చూసుకుంటే డిక్కి జాయింట్స్ అన్నీ ఒరిజినల్. బండి చాలా బాగుంది. 260 అట. కారుకు ప్రేమ దానికి ఏం ఉండదు కాబట్టి అందరిది ఒకేలాగా చూసుకోవాలి మనం. క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్ అంటేనే ఆ రోబోట్ సిస్టమ్ ఉంటుంది. ఎడమవైపు పైన జాయింట్స్, లెఫ్ట్ క్వార్టర్ ప్యానెల్ కూడా సేమ్ ఒరిజినల్. మార్కెట్ డౌన్ అయిందనో పైసలు ఇవ్వనో అట్లా ఇట్లా చేయకూడదు. ఎందుకంటే ధర్మం అనేది ప్రకృతి నడిపిస్తూనే ఉంటుంది. ఎంత చెట్టు అంత గాలి. కాంబోడియా, కొన్ని ఆస్ట్రేలియా, రకరకాల దేశాలలో రకరకాల ఫుడ్, రకరకాల కలర్లు ఉంటారు మనుషులు. కొన్ని చోట్ల థమ్స్అప్ దొరకదు, కొన్ని చోట్ల పెట్రోల్ దొరకదు, కొన్ని చోట్ల ఉప్పు పప్పు ఏ దొరకని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని దొరికే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇదే మా హైదరాబాద్లో సైబర్ సిటీలో ఓన్లీ అదర్ స్టేట్ వాళ్ళు ఉంటున్నారు. కాళ్ళ మీద కాలేసుకొని BMW వాడుతున్నారు. మా తెలంగాణ పిల్లలు అక్కడక్కడ ఊడుస్తున్నారు. మున్సిపల్ శాఖలో పనిచేసే వాళ్ళు అంతా మా వాళ్ళే కాబట్టి చూడండి. అంటే లోకల్ వాళ్ళు కదా. వెనక లెఫ్ట్ డైమండ్ కట్ అలై వీల్స్. అట్లా మనకు టైం అనేది ఆగదు. షార్ట్ లైఫ్, ఖచ్చితంగా లైఫ్ ఎండ్ కావాల్సింది ఎవరిదైనా. ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదు. పాయింట్ ఆఫ్ సెకండ్స్లో జీవితాలు ముడిపెడతారు ఈశ్వరుడు, భగవంతుడు, ఒక ప్రకృతి. అదేదో దేవుడు దైవరహస్యం అనేది అట్లా ముడిపెడుతుంది. ఫలానా దేవుడు అని కాదు, ప్రకృతి అది. సో చూడండి వెనక ఎడమవైపు ప్రభుత్వాలు కూడా ఆగమాగం ఉన్నాయి. చూడండి లెఫ్ట్ ప్రభుత్వాలు కూడా ఈ రివర్స్ కెమెరా వైరు. జానారెడ్డి సారే సీఎం అవుతారట శ్రావణం తర్వాత అని ఒకడు. ఎన్నడు పోంది జానారెడ్డి సార్ ఇంటికి పోతున్నారు అందరూ వరుస పెట్టి. పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కలిసిండు. వాళ్ళ కొడుకు అయితే చైర్మన్ ఇప్పించుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే ఉన్నా 2 ఏళ్ళ దాకా ఉంటుంది పదవి. ఆలోపు వాళ్ళు ఏదో చదువుకుంటారు. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తారు. జానారెడ్డి సార్ కొడుకు అనుకో, ఆ అసెంబ్లీలోకి పోయేటప్పుడు కానిస్టేబుల్కి చేతులు ఇస్తా అంటాడు. ఊళ్ళే రామాలయాలు అక్కడిక్కడ తింటూ ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు, చాలా స్మార్ట్ ఉంటాడు ఆయన. జానారెడ్డి సార్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఉండనండి. అసలు రాజశేఖర రెడ్డి సీఎం అయినాక రాజశేఖర రెడ్డినే పక్కన పెట్టిండు. పెడితే అతన్ని ఇసిరేసి సబితమ్మని పెట్టుకున్నాడు. సబితమ్మ ఎక్కడ స్టాంప్ వేయమంటే అక్కడ స్టాంప్ వేసింది. దాంతోనే శ్రీలక్ష్మి మేడం, చాలామంది ఐపీఎస్ సీరియల్ అంతా జైలుకి పోయారు. ఏది రాజశేఖర రెడ్డి సార్ టైం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ టైంలో మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి జైలుకి పంపలే. కాంగ్రెస్లోనే రాజశేఖర సార్ చచ్చిపోతే వీళ్ళు కిరణ్ కానీ వాళ్ళు చేసిరు. అట్లా ఎవరికి శాశ్వతం కాదు. అంతంత అందంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సార్ భార్య, సీఎంల భార్యలు వాళ్ళు పెట్టే టార్చర్ అయ్యంతా సినిమాలలో వస్తుంటే టీవీలలో ప్రోగ్రామ్స్ చెప్తా ఉంటారు. మన ప్రకృతి క్రియ, మనం పేదలమా మధ్యతరగత జన్మెత్తినందుకు కొన్నిటిని కొన్నిసార్లు అనుభవించక తప్పదు. సో సుఖం అనుభవిస్తాం, కష్టం అనుభవిస్తాం, కానీ లైఫ్ని క్రేజీ లైఫ్గా చూసుకొని ఆనందపడదాం. ఖచ్చితంగా మన దగ్గర బడ్జెట్ ఉంటే ఒక కార్ అనేది కొనేసి ఇంటికాడ వారంతా పురాణ వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు. చూసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైసెన్స్ కానీ, సీట్ బెల్ట్ కానీ, హెల్మెట్ కానీ, బైకులు అయితే 2 వీలర్స్ అయితే చూసుకోవాలి కంపల్సరీ. మనం ఢిల్లీ కార్స్ తెలంగాణ ద్వారా అందజేసే కార్లు లాస్ట్ 1 మంత్, బిఫోర్ 1 మంత్ పెట్టిన కారు చూడండి. ఖచ్చితంగా మైలేజ్ వచ్చే కారు, ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ ఉండే కారు, ఖచ్చితంగా హెడ్లైట్ నైట్ ఫోకస్ కంట్రోల్ ఉండే కారు, ఖచ్చితంగా క్రూజ్ కంట్రోల్ ఉండే వెహికల్స్. 3 లక్షల పైన బడ్జెట్ అయితే పెట్టిన 5 వోక్స్ వ్యాగన్లు అట్లనే ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళి అవి కూడా తెప్పిస్తున్నాం. W4 మేము పెట్టిన 370కి XUV అంత అద్భుతమైన కారు, అంత ఎక్సలెంట్ కండిషన్. కానీ 7 సీటర్ కారు. ఒకసారి మేము రెడ్ కలర్ బండి ఆలేజ్ జనగం దగ్గర భువనగిరికి అమ్మినాం. 2,80,000 ఇచ్చినాం, 2,90,000 ఇచ్చినాం. అట్లా ట్రాన్స్పోర్ట్ మళ్ళీ సపరేటు. మొన్న కాకినాడకు సియాజ్ ఇచ్చినాం. ఎక్కడిచ్చినా కూడా ఇప్పుడు ఈ కార్ అనుకో 6 కూర్చునేటట్టు 6 సీట్లుగా. గ్రామీణంలో పాలకేంద్రమా, నువ్వు స్పోర్ట్స్ స్టూడెంటా, వాలీబాల్, క్రికెట్, మోకాలు పెట్టుకునే ప్యాడ్లు, బాళ్ళు దేని సపరేట్ పొరానగానే పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా అయినా పెట్టుకోవచ్చు. నువ్వు RMP డాక్టరా, నీ కిట్స్ అంతా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏ పక్కదా పక్క దొంగ మందులు తేవచ్చు. హైదరాబాద్ అటు ఇటు పోయి మెడిసిన్, ఫార్మసీ కానీ ఏదైనా. కనీస మధ్యతరగతి కుటుంబానికి అవసరం పడే బడ్జెట్ కారు, హైట్ ఉండే కారు, డీజిల్ కారు, 25 మైలేజ్ వచ్చే కారు. తీరొక్క రకంగా నువ్వు భూములు రియల్ ఎస్టేట్ అయితే భూములు కొనుక్కునే స్కేళ్ళు అవన్నీ డిక్ల వారికి ఉంటాయి. చిన్న బండి కాకుండా పెద్ద బండి ఉంటుంది. డీజిల్ సైడ్ మనకు న్యూటల్ 71,000 విత్ సర్వీస్ రికార్డు. మహీంద్రాలో ఎక్కడైనా ఇండియాలో చూసుకోవచ్చు. చూసుకున్నాకనే కొనురి. RPM మీటర్ కూడా బరాబర్ పనిచేస్తుంది. మీరు పోలీస్ కానిస్టేబుల్, మీరు హైట్ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే 172 సెంటీమీటర్ల పైన ఉంటేనే ఎవడైనా పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. స్పోర్ట్స్ కోటాలో హైట్ పట్టిని ఇంకా మీకు హైట్కి బరాబర్ సరిపోతారు. ఎందుకంటే మీరు హైట్ ఉంటే మీ కుటుంబాలు అందరూ హైట్ ఉంటారు కాబట్టి కూర్చోనికి, దావత్ పోనీకి, తినడానికి, అత్తగారింటి పోవటానికి
ఏ రకంగానైనా మల్టీ లెవెల్ మహీంద్రా కార్ యూజ్ అవుతుంది. మైలేజ్ ఎక్కువ వస్తుంది. 3 పిస్టన్ ఇంజన్ పిస్టన్ సైజ్ తక్కువ, బ్యారెట్ పట్టి కొంచెం సౌండ్ కూడా మనకు వస్తుంది కొద్దిగా. మామూలు కార్లంతా పెట్రోల్ కార్లంతా స్మూత్ ఉండదు. సో దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మనకు ఇదొక్కటి ఉన్నది, 2 ఏమియోలు వోక్స్ వ్యాగన్, రెండిటికి 2 క్రూజ్ కంట్రోల్. చూడండి తక్కువ తిరిగింది, ఎక్కడ ఏ డబ్బా చేంజ్, హెడ్లైట్ల స్టిక్కర్లు చేంజ్ ఏది కాలేదు. బ్యాటరీ స్టిక్కర్సు, ఈసీఎంలో వాటర్ పడలేదు. జనరల్గా ఈసీఎం అనేది వాటర్ పోతే ఖతం గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. ఈసీఎంలోకి వాటర్ అయితే వీళ్ళు వాటర్ వాష్ వాళ్ళు కూడా కొన్నిసార్లు వాటికి కవర్ కడితేనే కొడతారు. కాకపోతే మనం ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి పోతే కొంచెం బెటర్, మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడైనా మంచి జరిగే ప్రయత్నం, మంచి కోసం ప్రయత్నం, తాపత్రయపడితే మనం సక్సెస్ అవుతాం. సమాజం కూడా వెల్ అండ్ గ్రేట్ అయితే. చూడండి అప్రామ్ స్టిక్కర్స్ విత్ ఇయర్ కోడ్, విత్ ఇంజన్ నెంబర్, చేసేసి నెంబరు, హెడ్లైట్ల స్టిక్కర్లు విత్ ఇయర్ కోడ్, విత్ వాటికి సంబంధించిన బార్ కోడ్ ఉంటుంది. ముందట తగిలితే ఈ స్టిక్కర్స్ వెళ్ళిపోతాయి. ఇది చిన్న లాజిక్. వాటర్ పోసినా ఎగిరిపోతాయి. ఢిల్లీలో ఎవరికో కారు వాడాడు, చాలా జాగ్రత్తగా ఊకే ఇంట్లో పెట్టుకొని చూస్తారు. దేన్ని వాడరండి. ఆడామొగ కలిసినా కూడా చేయి పట్టుకోవడం, బట్టలు తక్కువ వేసుకొని ముద్దులు పెట్టుకోవడం తప్ప దాన్ని జస్ట్ రాయల్గా పువ్వును చూసి ఆనందపడే నేచరు మెట్రో సిటీలలో ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా అట్లే ఉంటుంది. ఆనందం పడతారు, ఆరోగ్యంగా ఉంటారు, తక్కువ తింటారు, మంచిగా నిద్రపోతారు, ఎక్కువ ఆలోచించారు, పక్కోని మీద ఎక్కువ ఫోకస్ చేయరు. సొంతంగా ఆలోచన, సొంత బ్లడ్, సొంతం అని చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డీజిల్ మైలేజ్ పరంగా హైట్ ఉన్నోళ్ళకైనా, ధర తక్కువ వాళ్ళకైనా, ఎయిర్